నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రుణమాఫీ, మహిళా సంఘాలు, సమమాన సంఘాలు తదితర అంశాలకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కార్తీక పౌర్ణమి వేళ తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాల మహిళలకు అదిరిపోయే తీపి కబురు అయితే వినిపించింది. బ్యాంకుల నుంచి మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ డబ్బులు అయితే విడుదల చేసింది. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వడ్డీ డబ్బును ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ మేరకు 2 నెలలు కలిపి 30.70 కోట్లని సర్కార్ అయితే విడుదల చేసింది. మహిళలకు ఇది కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి కానుక అంటూ ఇక్కడ న్యూస్ కూడా హైలైట్ కావడం జరిగింది. ఈ మిత్తి పైసలు త్వరలోనే మహిళా సంఘాల ఖాతాల్లో జమ అవనున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సర్కార్ వెల్లడించింది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం వడ్డీ డబ్బుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలోని మహిళా సంఘాలకు చేరుతుండడం గమనార్హం. నల్గొండ జిల్లాలోని 5,283 సంఘాలకు గాను 1.99 కోట్లు, నిజామాబాద్ జిల్లాలోని సంఘాలకి 5,010 సంఘాలకు 1.91 కోట్లు, ఖమ్మంలోని 3,983 సంఘాలకు గాను 1.66 కోట్లు, కరీంనగర్లోని 3,983 గ్రూపులకు 1.55 కోట్ల చొప్పున వడ్డీ పైసలు ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఫిబ్రవరి, మార్చి 2 నెలలకే విడుదల చేసింది. ఇక మిగతా నెలల సంబంధించిన వడ్డీ డబ్బులు కూడా త్వరలోనే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో అందిస్తాను. కాబట్టి తప్పకుండా మహిళలందరూ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.